నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీఓకే భారత్ అమిత్ షా 24 సీట్లు రిజర్వ్ చేశామన్న కేంద్ర హోంమంత్రి. ఢిల్లీలో ఠాక్రేతో రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్ బయలుదేరిన కాంగ్రెస్ నేతలు. డీజీపీ రేసులో 5 ఐపీఎస్లు. రవిగుప్తతో పాటు సివి ఆనంద్ పోటీ. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం స్థాపన. ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలన్న రేవంత్. తుపాను ఎఫెక్ట్ పునరావాస చర్యలపై సీఎం సమీక్ష. బాధితుల పట్ల సానుభూతితో ఉండాలన్న జగన్. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. రేవంత్తో పాటు మాణిక్ రావు ఠాక్రే కూడా హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్ రాకనే ఎల్లా హోటల్లో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు మంత్రివర్గ కూర్పుపై అధిష్టానంతో చర్చించిన అంశాలను సహచర ఎమ్మెల్యేలతో పంచుకుంటారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. రేవంత్తో పాటు మాణిక్ రావు ఠాక్రే కూడా హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్ రాకన ఎల్లా హోటల్లో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు మంత్రివర్గ కూర్పుపై అధిష్టానంతో చర్చించిన అంశాలను సహచర ఎమ్మెల్యేలతో పంచుకుంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్. సోని, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30కే ఆయన హైదరాబాద్కు చేరుకుని ఎమ్మెల్యేలతో భేటీ కావాల్సి ఉంది. అయితే ఢిల్లీ పర్యటన కాస్త ఆలస్యమైన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్కు బేగంపేట ప్రత్యేక విమానంలో బేగంపేటకు వచ్చిన తర్వాత నేరుగా బేగంపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ఎల్లా హోటల్ కు చేరుకుంటారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు అధిష్టాన పెద్దలకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి ఎల్లా హోటల్లో ఎమ్మెల్యేలకు సైతం తన ధన్యవాదాలు తెలుపుతారు. నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు కూడా రేవంత్ రెడ్డి తెలుపుతారు. ఆ తర్వాత మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అధిష్టాన పెద్దల మాటను రేవంత్ రెడ్డి, మాణిక్ రావు ఠాక్రే ఇద్దరు కూడా ఎమ్మెల్యేలకు చేరవేస్తారు. రేపు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, హాజరవుతున్న ముఖ్య అతిథులు వీళ్ళందరికీ సంబంధించి వివరాలను రేవంత్ రెడ్డి వారితో పంచుకుంటారు. అనంతరము వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కొంతమంది ముఖ్యులను కలిసి రేపటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానం పలుకుతారు. రేపు ఎల్వి స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1:04 ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ముహూర్తంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రేవంత్ తో పాటు 5 సీనియర్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సచివాలయంలో రేవంత్ రెడ్డి రేపు తన బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉన్నాయి. ఆ తర్వాత
సాయంత్రం కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. ఆ కేబినెట్ సమావేశంలోనే ప్రజలకు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల మీద రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటారు సీఎం గా రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎల్బీ స్టేడియంలో మొత్తం ఊపందుకున్నాయి. ఏర్పాట్లకు సంబంధించి 300 మంది అమరవీరుల కుటుంబాలకు 250 మంది తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపారు. దాంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు కూడా ప్రభుత్వం అందజేసింది. దగ్గరుండి మరి ఈ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సిఎస్ శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా వీళ్ళిద్దరూ దగ్గరుండి మరి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వంటి అగ్రనేతలు హాజరయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు సైతం వచ్చే అవకాశాలున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ ఇండియా కూటమిలో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి యూనిటీని చూపే విధంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాలు, దాంతో పాటుగా కొంతమంది సినీ నటులకు సైతం ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. సీఎం కేసీఆర్ కు సైతం ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలో రేపటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో హైదరాబాద్ చేరుకుంటూ ఎల్లా హోటల్ కు వెళ్లి ఎమ్మెల్యేలతో మంత్రాలు జరుపుతారు. మంత్రివర్గ కుట్ పై కూడా ఆయన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్ యూ నరేష్. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి ప్రజలంతా రావాలని బహిరంగ లేఖలో రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు రేవంత్ తెలిపారు. ఈ మహోత్సవానికి అందరికీ ఇదే ఆహ్వానం అంటూ రేవంత్ లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధికారులు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి సభలో 3 వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక సిద్ధం చేయనున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాల, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. 30,000 మంది సాధారణ ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ రేసులో పలువురు ఐపీఎస్లు ఉన్నారు. అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటుపడడంతో అతడి స్థానంలో రవి గుప్తాకు ఆ బాధ్యతలు అప్పగించింది ఈసీ. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొత్త డీజీపీ నియామకం జరగనుంది. కాగా డీజీపీ పోస్టుకు ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న రవి గుప్తాతో పాటు సివి ఆనంద్, రాజీవ్ రతన్ రేసులో ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అనిల్ కుమార్ స్థానంలో మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. పవన్, తెలంగాణ డీజీపీ రేస్ లో పలువురు ఐపీఎస్ కూడా ఉన్నారు. అయితే అంజనీ కుమార్ సస్పెన్షన్, దాని తర్వాత రవి గుప్తా ఇన్ఛార్జ్ డీసీపీగా ఉన్నారు. డీజీపీ తర్వాత దీనికి సంబంధించి ప్రస్తుతము ప్రభుత్వం ఏర్పాటు, దాని తర్వాత కొత్తగా డీజీపీ సంబంధించి చూస్తే రవి గుప్తా, జితేందర్, సివి ఆనంద్, రాజీవ్ రతన్ సంబంధించి కూడా పూర్తిగా నలుగురు రేస్ లో ఉన్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరికి అవి యొక్క నలుగురిలో దీనికి సంబంధించిన ఒక పేర్లను కూడా పరిశీలిస్తుంది. దాని తర్వాత ప్రభుత్వము వారికి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత డీజీపీని కూడా కొత్తగా ఎంచుకుంటారు. మరోవైపు చూస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ ని కూడా మార్చే ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించి సాధారణంగా కొత్తగా ఇంటెలిజెన్స్ చీఫ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే వారికి ప్రభుత్వంకి అనుగుణంగా ఉండే విధంగా వారిని మాత్రమే ఇందులో ఇంటెలిజెన్స్ గా తీసుకుంటారని చెప్పి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే తరహాలో కూడా వస్తున్న ఆనవాయితీగా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రం ఇందులో చూస్తే మాత్రము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేపు కొత్త డీజీపీని కూడా ఎన్నుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతుందని విమర్శించారు. కేంద్ర నేర గణాంక సంస్థ విడుదల చేసిన 2022 నివేదికలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడుల్లో రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలవడం సిగ్గుచేటని విమర్శించారు. జగన్ రెడ్డి కపట ప్రేమను దళితులు తెలుసుకున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ మేధావుల్లో చెప్పుకోదగ్గ వారిలో అంబేద్కర్ ఒకరని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు జరిగాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతకు కృషి చేసిన వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందడానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమని స్పష్టంగా చెప్పవచ్చన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు తగ్గట్టు పాలన సాగిస్తున్నారన్నారు. రామాయణ, మహాభారతీయ గ్రంథాల కంటే గొప్పది భారత రాజ్యాంగమని స్పీకర్ ప్రశంసించారు. దేశంలో ఉన్న పౌరులందరికీ రాజ్యాంగం సమాన హోదా కల్పించిందని తమ్మినేని సీతారాం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఏమిటి, ఆయన ఈ ప్రపంచానికి, సమాజానికి ఎలాగో ఆయన ఇంత ప్రభావితం చేయగలిచాడన్నటువంటిది తను రాసినటువంటి రాజ్యాంగం వలన ఇవాళ మనకి ఇవన్నీ కూడా అందుతున్నాయి. ఏమండి, దేశంలో అప్రజాస్వామికంగా ఎమర్జెన్సీని పెట్టడానికి రాజ్యాంగాన్ని సాధిస్తారా? అసలు రాజ్యాంగం చెప్తున్నటువంటిది అరాచక శక్తులని, అప్రజాస్వామిక శక్తులని ఇవాళ వాళ్ళ పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకొని సమాజాన్ని రక్షించడం కోసమే ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి, బాబాసాహెబ్ స్ఫూర్తే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్ఫూర్తితోనే ఈనాడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరికీ కూడా.
మిచాంగ్ తుఫాను ఉధృతి తగ్గినా దాని ప్రభావంతో చిత్తూరు జిల్లాపై ఇంకా కొనసాగుతోంది. జిల్లాలో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లోని ప్రజలు బతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తున్నారు. నదులు చెరువుల ఉధృతిలో తమ ఊరిలోకి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాళహస్తి, ఊరందూరు, ముల్లపూడి సెంటర్లో ప్రజల అవస్థలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బేజీరామ్ అందిస్తారు. చిత్తూరు జిల్లాని అదేవిధంగా తిరుపతి జిల్లాని పూర్తి స్థాయిలో ముంచెత్తింది. మనం ఇప్పుడు చూడొచ్చు, శ్రీకాళహస్తి ఊరందూరు వద్ద ఉన్నాము. ఊరందూరు వద్ద ఉన్నటువంటి ఒక ముల్లపూడి గ్రామానికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఊరందూరు చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు నుంచి కూడా పూర్తిగా నిండిపోవడంతో కూడా అక్కడి నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులని, అంటే బాగలేనటువంటి వాళ్ళని కావచ్చు, అదేవిధంగా ముసలి వాళ్ళని కావచ్చు, తోటి మగవారితో కూడా వాళ్ళని ఇక్కడ నుంచి ఈ యొక్క చెరువు ఫ్లో ఏదైతే ఈ వాటర్ని దాటించేటువంటి చిన్న కల్వర్ట్ ఇది, ఈ కల్వర్ట్ని దాటించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అతి కష్టం మీద కూడా ఒక ఆవిడ్ని వాళ్ళ ఇంటి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయితో పాటు ఈ యొక్క వాగును దాటించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మనం తెలుస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఒక పక్క పూర్తి కూడా స్థానికులు చేపలు పడుతూ కూడా వారి యొక్క ఆనందాన్ని అయితే గడిపేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఉందో పూర్తిగా ఆగిపోయి కూడా సుమారు 24 అవర్స్ అవుతూ ఉన్నా కూడా ఏమాత్రం యొక్క వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ఈ యొక్క పల్లపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువైపుగా పూర్తిగా యొక్క వాటర్ ఫ్లో అవుతూ ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్న ఇట్రండి, మీరు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది పరిస్థితి, ఈ వాటర్ ఏ విధంగా అనిపిస్తుంది నా మీకు? ఈ విధంగా ఇంత ప్రమాదంగా పోయింది. ఇప్పుడు మాత్రం తగ్గింది, కలుతులు గట్ల అందువల్ల తగ్గినాయి. మళ్ళీ వాన పడితే మళ్ళీ ఎక్కువ అవుతాయి. ఈ వారం సెంటర్ అంతా దాటలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వారం రోజులుగా 5-6 రోజులు కురుస్తున్నారు కదా, 5-6 రోజులు చాలా ఇబ్బంది. దోవలే ఇట్లా పోయి తిరుక్కోరావాలా, ఈ బ్రిడ్జి లేక చాలా ఇబ్బంది పాలైనా సార్. ఇక్కడ ఇది ఊరందరూ సెంటర్, ముల్లపూడి సెంటర్ ఉన్నాయి. ఒక నీళ్ళు దాకుండా ఈ చెట్టు ఈ సైడు ఆ కుర్తి కానించి మిర్చేలు కానించి వస్తారు దోవ, ఎక్కడ దోవలేదు. దీన్ని మాత్రం కొంచెం చూసి ఇది మాత్రం బ్రిడ్జి కట్టేడు. ఇదే ఇబ్బంది సార్ మాకు, ఇది ఒక సహాయం చేసినారంటే మాకు కోరుతున్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఈ 5 రోజులకు వచ్చినటువంటి వర్షాలకు ఇటువంటి వాటర్ ఫ్లో అవుతూ ఉందని చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, అంటే ఊరందూరుకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో జన సంచారం నిత్యం కూడా కాళహస్తికి వెళ్ళటానికి పూర్తిగా కూడా ఈ యొక్క రహదారినే వాడుతూ ఉంటారు. ఈ యొక్క రహదారిలో పూర్తి స్థాయిలో బ్రిడ్జి అయితే నిర్మిస్తే మేమంతా కూడా చాలా సేఫ్గా కూడా ఇటువైపు నుంచి అటువైపు నుంచి కాళహస్తికి, అంటే ఊరందూరు నుంచి కాళహస్తికి, కాళహస్తి నుంచి ఊరందూరికి వెళ్ళటానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన కూడా వేడుకోవడం జరిగింది. మనం కల్లారా కూడా చూసాము. వాళ్ళ భార్యను ఒక వ్యక్తి, అంటే ఊరందూరికి సంబంధించినటువంటి ఈ యొక్క ముల్లపూడి గ్రామానికి వెళ్ళడానికి కూడా వాళ్ళ యొక్క భార్యను తన భుజాల మీద ఎత్తుకొని, మరోవైపు తన యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో కుమారుడితో పాటు కలిసి ఈ యొక్క వరద ఉధృతిని తట్టుకుంటూ కూడా ఇక్కడికి పక్కన నిలబడుకొని ఒకరికొకరు చేయిలు గట్టిగా పట్టుకొని ఆ ఆడ మనిషిని తీసుకొని కూడా ఈ యొక్క బ్రిడ్జి దాటవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తిరుపతి జిల్లా కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లా కావచ్చు, మొత్తం కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి వరదలు ఇంకా కొద్దిగా ఒక 5-6 రోజులు కానీ నెల మాసం రోజులు కానీ కంటిన్యూ అయితే జన సంచారం పూర్తిగా కూడా స్తంభించిపోతుంది, అస్తవ్యస్తమయ్యేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఇటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో వీటికి పూర్తి స్థాయిలో కూడా మరమ్మతులు జరిపించి ఇక్కడ పెద్ద ఎత్తున కల్వర్టులు కానీ బ్రిడ్జిలు కానీ ఏర్పాటు చేస్తే మా యొక్క రాకపోకలకు పూర్తి స్థాయిలో కూడా మేము హ్యాపీగా ఉంటాము, మాకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. అంటే ఊరందూరు నిండిపోయినటువంటి ఊరందూరు చెరువు ఏదైతే ఉందో నిండిపోయిన ప్రతిసారి ఇలాంటి యొక్క పరిస్థితులు మేము ఎదుర్కొంటూనే ఉంటాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు మా యొక్క మొరని ఆలకించాల్సిందిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, ఊరందూరు, శ్రీకాళహస్తి. పశ్చిమ గోదావరి జిల్లాలో మిచాంగ్ తుఫాన్ దాడికి కురిసిన వర్షాలకు రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తణుకు నియోజకవర్గం దువ్వా గ్రామం వద్ద వయ్యేరు గట్టు వద్ద కోసిన ధాన్యాన్ని గట్టు పక్కనే ఉన్న కల్లాల్లో భద్రపరిచారు. ఎగువ నుండి నీరు వయ్యూరులోకి పోటెత్తడంతో కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. మిగిలిన ధాన్యాన్ని గట్టుపైకి చేర్చేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటున్న రైతులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తణుకు నియోజకవర్గంలో ఉన్న దువ్వ గ్రామంలో వయ్యారు గట్టుపైన ధాన్యం కూడా ఇక్కడ ఈ వాతావరణం బాగోలేదని చెప్పడంతో కళ్ళలో
ఇక్కడ ఏడుగట్టు పైన ఇక్కడ కళ్ళాల్లో ధాన్యం వేసుకోవడం జరిగింది. అలాగే ఈ 3 రోజుల నుంచి కురుతున్న భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా వాటర్ రావడంతోనే గట్టుకి దిగువలో వేసుకున్న కళ్ళాల్లోని వాటర్ భారీగా రావడం వల్ల ఇక్కడ 10 ఎకరాల రైతులు ఉన్నారు. ఆ రైతులు ఆ ధాన్యం పైకి తెచ్చే లోపట్లోనే గట్టిగా వాటర్ రావడం వల్ల బరకలతోనే వాటర్లోకి ధాన్యం అన్నది వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ రైతులు చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. అదే బరకాలతో పైకి తెచ్చుకున్న రైతులు ఆ ధాన్యానికి బయటికి వెళ్ళే విధానం కనబడక ఇక్కడ వంతెన పక్కనే ఇక్కడ ఆరబెట్టుకున్న దృశ్యం అయితే కనబడుతుంది. ఇక్కడ ఒక రైతులు ఉన్నారు, ఆ రైతులను అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ముందస్తు జాగ్రత్తగానే మొత్తం అంతా కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు కదా, మీరు ఈ కళ్ళాల దిగునే ఇంటికి మీరు వాటర్ వచ్చి కళ్ళాలు మాకు ఎక్కడ లేవండి, కళ్ళాలు లేవండి. అక్కడ మాకు ఏరు పొలం కళ్ళం కింద ఉందండి. ముందస్తు జాగ్రత్త ఎవరో చెప్పలేదండి. మొన్న అయితే ఇలా తుఫానా హెచ్చరికని చెప్పించారండి మైక్. ఇప్పుడు ఇవాళ కొంగోలుగూడెం బ్యారేజ్ ఎత్తుతున్నారని ఎవరో సూచించలేదండి మాకు. మాకు తెలియదండి. తెలియని పక్షంలో మాకు తెలిస్తే చేద్దామండి, మేమే మోసుకుందాం. 15 ఎకరాలు కోతలు ఉన్నాయండి. ఎక్కడికక్కడ కొత్త ఇత్తనాలు ఎక్కడో పడమంటున్నారు, ఎక్కడికక్కడ కొత్త ఇత్తనాలు కానీ మొత్తం మునిగిపోయినాయండి. కొత్త కూడా మాకు అనుకూలిస్తలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. అది ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేస్తుంది అని కోరుచున్నాం. సరే, ఇక్కడ ఇంకొక రైతు ఉన్నారు, ఆయన కూడా ఇక్కడ ఒక 3 ఎకరాల పంట కూడా వాటర్లో వెళ్ళిపోయిందని చెప్పి అంటున్నారు. ఆయన అడుగు చేసుకుంటారు. సార్ మీరు చెప్పండి, మీరు ఇక్కడ కాలంలో వాటర్లో వెళ్ళిపోయిందన్నారు, అది కళ్ళల్లో ఎండపోసుకున్నాండి. మాకు ఎటువంటి హెచ్చరిక చేయలేదండి ఎవరు, గ్రామ ప్రభుత్వ అధికారులు కానీ గంటగాల అధికారి ఎవరో హెచ్చరిక చేయలేదండి. అక్కడ పోసుకున్నామండి. 20 బస్తాలు నీటిలో కొట్టుకుపోయిందండి. కనుక ఎన్నుంటే అన్నీ పైకి తెచ్చుకున్నామండి. ఏ విధంగా తెచ్చారు? మరకాలతో లాక్కుని మనుషులు అనాల సాయం వచ్చి మా వాళ్ళందరూ సాయం వచ్చి లాక్కొచ్చి చాలా వరకు వాటర్లో కొట్టుకుపోయిందండి. వాటర్లో కొట్టుకుని కనవాయిని తెచ్చి పెట్టుకున్నామండి. ఇప్పుడు దాకా కూడా ఇవ్వండి ఇలా ఆరబోసుకుంటున్నామండి. ఇప్పుడు మీరు తీసిన ధాన్యానికి ఇప్పుడు వేటి మీద ఇక్కడ ఆరబెట్టారు కదా, ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? అధికారులు అయితే పొద్దుటే వచ్చి వెళ్ళిపోయారండి. ఇంకెవరో మళ్ళీ కనపడలేదు. కొంటామంటున్నారు, ఇప్పుడు దాకా కొంటామని కూడా అంటలేదు. అలా ఉందండి పరిస్థితి. తీసుకుంటానన్నారు, తీసుకొని అంటున్నారండి, తీసుకొని అంటున్నారు. పొద్దున్న తీసుకుంటాం అన్నారు ఏదో మాట వరుసగా. ఇప్పుడేమో తీసుకుని ఇంకెవరు లేరండి. మీరే చూస్తున్నారు, ఎవరో లేరు ఇక్కడ. మాకు ఎప్పుడు మేము పడుతున్నామండి. మేము కౌలు రైతులం అండి. 8 ఎకరాలు చేస్తున్నాను, కౌలు రైతునండి నేను. కౌలే కట్టినా లేదా పురుగు మందులు కొట్టులోనే కట్టినా ఏం చేయాలో నాకు మది లేదండి. వాళ్ళని పెట్టుబడులు పెట్టేసి ఉన్నామండి. గవర్నమెంట్ మరి కొంచెం చూసుకుని మమ్మల్ని ఆదుకోవాలండి, ప్రభుత్వం ఆదుకోవాలి. 2 లక్షల హెక్టార్లు అది మెట్రిక్ టన్నులు కూడా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పి అంటున్నారు. ఇది అనాథరిగా ఇప్పుడు వయ్యారు గట్టు పైన ఇది ఆరేసుకున్న ధాన్యాన్ని అకస్మాత్తుగా గేట్లు ఎత్తడంతోనే వాటర్ రావడంతోనే వీళ్ళు ఆరేసుకున్న కళ్ళాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోయిందని చెప్పి రైతులు వాపోతున్నారు. కెమెరామెన్ అబ్రమ్తో సతీష్ దువ్వ నుంచి స్వతంత్ర టీవీ. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో 2 కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్లు, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టగా వాటికి సభ ఆమోదం తెలిపింది. बड़ी आपत्ति की। मैं वो शब्द प्रयोग की अनुमोदन करने के लिए आज मेरी बात कहना चाहता हूँ। मैं वो शब्द प्रयोग को सपोर्ट करना चाहता हूँ। वो शब्द प्रयोग था नेहरूवियन ब्लंडर। नेहरू के समय में जो ब्लंडर हुआ था, इसके कारण कश्मीर को भुगतना पड़ा। मैं मान्यवर इस सदन में खड़ा रहकर आपके आसन के सामने जिम्मेदारी के साथ कहता हूं कि 2 बड़ी गलतियां जो पंडित जवाहरलाल नेहरू के प्रधानमंत्री काल में हुई, उनके लिए गए निर्णयों से हुई। इसके कारण सालों तक कश्मीर ने सहन करना पड़ा। एक सबसे बड़ी गलती, जब हमारी सेना जीत रही थी, पंजाब का एरिया आते ही सीज फायर कर दिया गया और पाक ऑक्यूपाई कश्मीर का जन्म हुआ। अगर सीज फायर 3 दिन लेट होता तो पाक ऑक्यूपाई कश्मीर आज भारत का हिस्सा। मैं सिर्फ 2 ही बताना चाहता। एक, पूरा कश्मीर जीते बगैर सीज फायर कर लिया, और दूसरा यूएन పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలో భాగమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అందుకే అక్కడ కూడా 24 స్థానాలను రిజర్వ్ చేసినట్లు ప్రకటించారు. కశ్మీర్లో 2 స్థానాలను కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వాళ్ళు, 1 స్థానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వ్ చేసినట్లు అమిత్ షా తెలిపారు. తొలిసారిగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించినట్లు చెప్పారు. కశ్మీర్ పండిట్లకు 2 సీట్లు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. सारे सदस्यों ने
जम्मू कश्मीर में आतंकवाद की चिंता का जिक्र किया, वो चिंतित भी थे। अच्छी बात है, चिंता हो रही है, होनी भी चाहिए, सभी को होनी चाहिए। उन्होंने सीधा सीधा इसको आर्टिकल 370 को निरस्त करने से जोड़ा। उन्होंने क्या क्या हुआ, अब भी आतंकवाद चल रहा है। उन्होंने क्या क्या हुआ, अभी कुछ दिन पहले सेना के कुछ जवान शहीद हो गए, ऑफिसर जवान शहीद हो गए, कुछ घटनाएं भी हुई। मान्यवर, किसी ने भी नहीं कहा था कि आर्टिकल 370 जाने के बाद कश्मीर में आतंकवाद समाप्त हो जाएगा। मैंने कहा था आतंकवाद का मूल आर्टिकल 370 के कारण खड़ा हुआ अलगाववाद की भावना है। आर्टिकल 370 जाने से अलगाववाद में बहुत बड़ी कमी आने वाली है और इसके कारण आतंकवादी भावनाओं में कमी आएगी। रिकॉर्ड की बात है भाई, ढेर सारे सदस्यों ने जम्मू कश्मीर में आतंकवाद की चिंता का जिक्र किया, वो चिंतित भी थे। अच्छी बात है, चिंता हो रही है, होनी भी चाहिए, सभी को होनी चाहिए। उन्होंने सीधा सीधा इसको आर्टिकल 370 को निरस्त करने से जोड़ा। उन्होंने क्या क्या हुआ, अब भी आतंकवाद चल रहा है। उन्होंने क्या क्या हुआ, अभी कुछ दिन पहले सेना के कुछ जवान शहीद हो गए, ऑफिसर जवान शहीद हो गए, कुछ घटनाएं भी हुई। मान्यवर, किसी ने भी नहीं कहा था कि आर्टिकल 370 जाने के बाद कश्मीर में आतंकवाद समाप्त हो जाएगा। मैंने कहा था आतंकवाद का मूल आर्टिकल 370 के कारण खड़ा हुआ अलगाववाद की भावना है। आर्टिकल 370 जाने से अलगाववाद में बहुत बड़ी कमी आने वाली है और